హాయ్ అండి, నేను మీ సరిత చేతి వంటలోకి స్వాగతం. ఈ రోజు ఇంట్లో ఉండే మసాలాలతో సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ కర్రీని అన్నంతో గాని చపాతీతో గాని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాంటి ప్యూరీ మరియు కాజు పేస్ట్ లేకుండానే ఈ కర్రీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పన్నీర్ కర్రీ చేయడానికి నేను ఇక్కడ ఒక బౌల్ లో 250 గ్రామ్స్ పన్నీర్ ని ఇలా క్యూబ్స్ లో కట్ చేసి పెట్టుకున్నాను. మ్యారినేషన్ కోసం 2 టేబుల్ స్పూన్ల పెరుగులో 1/4 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ఈ పెరుగంతా పన్నీర్ క్యూబ్స్ కి బాగా పట్టేలా కలుపుకుందాం. మ్యారినేట్ చేసిన పన్నీర్ ని పక్కకు పెట్టుకుందాం. కర్రీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడవ్వగానే 2 బిర్యానాకులు, 10 నుండి 15 మిరియాలు, 1/2 ఇంచు దాల్చిన చెక్క, 6 లవంగాలు, 1/4 టీ స్పూన్ సాజీరా వేసుకుందాం. మసాలాలు చిటపటలాడగానే 2 మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకుందాం. ఇప్పుడు వీటిని బాగా వేయించుకుందాం. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. పచ్చివాసన పోయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం పొడి వేసుకొని కలుపుకుందాం. మసాలాలు బాగా కలిసాక 2 ఈ సైజ్ లో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసి మిక్స్ చేసుకుందాం. అలాగే 2 కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని కలుపుకుందాం. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ న్యూ రెసిపీ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చిలని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కడాయి పైన మూత పెట్టి దీనిని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం. టమాటాల్ని మరో 3 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుందాం. 3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుందాం. టమాటాలు బాగా ఉడికాయి. ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కడాయి పైన మూత పెట్టి లో ఫ్లేమ్ పైన 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుందాం. గ్రేవీ కోసం 1/4 కప్ వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాం. నేను ఇక్కడ పన్నీర్ మ్యారినేట్ చేసిన బౌల్లో వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు దీనిని లో ఫ్లేమ్ పైన 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. మినిట్స్ తర్వాత చూడండి, ఆయిల్ చక్కగా రిలీజ్ అయ్యింది. ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, మన సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ చేసుకుందాం. ఈ కర్రీని మీరు చపాతీ, అన్నం, పూరి మరియు పరాటేతో సర్వ్ చేసుకోవచ్చు. చూశారుగా, ఇంట్లో ఉండే ఐటమ్స్ తోనే ఈ కర్రీ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఈ సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ కర్రీని మీరు కూడా ట్రై చేయండి అండ్ కమెంట్స్ లో తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం ఒక కొత్త రెసిపీతో. అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సరిత చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.